గాంధీజీ 1869 అక్టోబర్ 2న పుట్టారు. 3వ క్లాసులోనూ అదే పాఠం, మళ్ళీ 4లోనూ చెప్పి, మళ్ళీ 5లోనూ చెప్పి, మళ్ళీ 6లోనూ చెప్పి, మళ్ళీ 7లోనూ చెప్పి, ఎంఏలో కూడా చెబుతూనే ఉన్నారు. కానీ అదే ఒక 3 గంటల సినిమాగా ఆటను బరో తీస్తే మామూలు ఈ టీనేజ్ పిల్లలందరూ చేరి సినిమా చూసి కూర్చుని టెట్టడే తెర తీయగానే అని మొదలుపెట్టి 3 గంటల పాటు కంప్లీట్గా గాంధీ సినిమా అంతా చెప్పేస్తాడు. బెర్కింగ్స్ ఎంత బాగా చేశాడు, ఆటన్ బెర్ అంత బాగా డైరెక్ట్ చేశాడు, ఎంతెంత బాగున్నాయో. వాడు అప్పుడు ఏం చెప్తున్నాడు, వాడికి ఏం తెలుసా? ఒక సెంచరీ కథ చెప్తున్నాడు. 1869 నుంచి 1948 వరకు ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇప్పటివరకు చదువుకుంటున్నదే కదా, తెలియలేదే. 3 గంటల్లో చెప్పేశారు. ఇప్పుడు అలా తెలిసింది. ఎందుకంటే ఇది కథలా చెప్పారు కాబట్టి, వాడికి ప్రియంగా చెప్పబడింది కాబట్టి. సో మనకి చెప్పే విధానాలు 3 ఉన్నాయి. ప్రభు సంహితము, మిత్ర సంహితము, కాంతా సంహితం అని. ప్రభు సంహితం అంటే శాసనం, అమ్మ నాన్న చెప్పేది, నాన్న చెప్పేది. అది చేయి, తాట తీస్తా అంటే చేయటమే, మాట్లాడడం ఎందుకు చేయాలో తెలియదు కానీ డిసిప్లిన్. సో వేదం చెప్పే మాట మనం ప్రభు సంహితం అంటాం. మిత్ర సంహితం అంటే స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, నేను విన్నదాని ప్రకారం, నాకు తెలిసిన దాని ప్రకారం, మా పెద్దలు అన్నదాని ప్రకారం, నేను చదువుకున్న దాని ప్రకారం నేను నీకు సలహా ఇస్తున్నాను, వింటే బాగుపడతావు, తర్వాత నీ ఇష్టం. సలహా ఇచ్చేది పురాణాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ మిత్ర సంహితం అంటాం. కాంతా సంహితం అంటే నీకు చాలా ఇష్టం వచ్చేటట్టు మంచి ఒక కథ చెప్పి ఆ కథలో రకరకాల నవరసాలు చూపించి ఒక స్త్రీని, ఒక భార్యని ఒక దుర్మార్గుడు ఎత్తుకుపోతే కాలం దూరం చేస్తే భర్తగా వాడి ధర్మం ఏమిటి, వాడు ఏ విధంగా నిర్వహించుకున్నాడు, వాడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ధర్మం కోసం ఏ విధంగా ఈ కష్టాలు పడ్డాడు, ఎలా అంతమంది ఒక పెద్ద రామాయణం చెబితే రామ అయణము అంటే రాముడి ప్రయాణము, మనిషి ప్రయాణం కథగా చెబితే మనిషి ఎలా జీవించాలి అనేటువంటి ఒక ఉదాహరణగా మారిపోయాడు ఆ క్యారెక్టర్. ఎన్నో శాస్త్రాలు చెప్పగా సాధ్యం కాని విషయం ఒక కథ ద్వారా చెప్పడం సాధ్యమైపోయింది. మనిషికి చూపించి అదిగో నువ్వు అలా ఉండాలి, ఎందుకంటే మనిషి అయితే ఇలా ఉంటాడు అని రాముని మర్యాద పురుషోత్తముడు అన్నాను. సో ఇప్పుడు కాంతా సమేతంగా నేను ఇష్టంగా చెప్తున్నాను, ఒక వ్యంగ్యమైన రాష్ట్రాన్ని తీసి. ఒక్క 4 కొట్టు 16 ఏళ్ల వయసులో వచ్చాడు టెండూల్కర్. ఏ చదువుకుని ఇంకా చదువు పూర్తవ్వాలా, ఈ లోపల ఇంగ్లీష్ వాళ్ళు ఏదో వాళ్ళ క్లబ్బులు ఆడమన్నారు. అంటే అక్కడ నిమిషం బాబాయ్ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తాను. అందరూ టెండూల్కర్ కాలేరు. ఇప్పుడు మన సినిమాల్లో కూడా చాలామంది ప్రొడ్యూసర్లు 10 లక్షలు 20 లక్షలు ఉన్న వాళ్ళందరూ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దామని వస్తారు. వాళ్ళని తీసుకునే ఉదాహరణ ఒకటే, ఒక 20 లక్షలు పెట్టుబడి తీసిన ఏదో ఒక చిత్రము 3 కోట్లు సంపాదించింది అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 250 చిత్రాలు ప్రసాద్ స్టూడియోలో రిలీజ్ కాకుండా ఉన్నాయని. అది అందరూ టెండూల్కర్లు కారారు. ఒకటి. రెండోది, టెండూల్కర్లు ఎందుకు కావాలి అది కదా బాబు నాకు ప్రశ్న ఏంటంటే, మీరు చిరపుంజి అన్నారు కదా, మనం ప్రతి వస్తువుని కథగా చెప్పలేకపోవచ్చు. అలాగనే జనరల్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన ప్రతి ప్లేస్కి మనం వెళ్ళి ఇది చిరపుంజి ఇక్కడ అధిక వర్షపాతం ఉందని ప్రతి స్టూడెంట్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే రెండో ఎక్కానికి క్యాలిక్యులేటర్ ఎందుకు, క్యాలిక్యులేటర్ పట్టు అన్నారు. సో అది కూడా ఇప్పుడు రెండో ఎక్కం మనం నేర్చుకునేది జీవితాంతం ఎక్కడో ఒకటి ఉపయోగపడుతూనే ఉంది. మూడో విషయం, ఎవడో పిచ్చివాడిలాగా ఐన్స్టీన్లా కనిపెడతాడు, వాడిని అందరూ ఫాలో అవుతారు అంటే ఇప్పుడు. కానీ ఈ ఐన్స్టీనో లేకపోతే ఈ స్టీవ్ జాబ్సో వాళ్ళకు కాలేజ్ డ్రాప్అవుట్స్ అయినా కూడా కంపెనీలు పెట్టి మళ్ళీ వాళ్ళు వాళ్ళ కంపెనీల్లో పనిచేసేది ఉద్యోగానికి మాత్రం వాడు హార్వర్డ్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు కలెక్ట్ చేస్తాడు, వాళ్ళు కాలేజ్ డ్రాప్అవుట్స్ దగ్గరికి వెళ్ళడు. సో అది మీరు దాన్ని ఎలా జస్టిఫై చేస్తారు? ఇప్పుడు చాలా బాగా చెప్తున్నాను సార్, అది విస్తృతించవద్దు, చాలా బాగా చెప్తున్నాను. ఇది ఒకటి, నేను చెప్పినటువంటి ఒక విషయాన్ని అవునా కాదా అని చర్చగా మారుద్దామని ప్రయత్నం, చాలా బాగుంది. కానీ నేను చెప్పలేదు ఆ విషయం చెప్తున్నాను, మీరు వేసుకోండి ప్రశ్న అని చెప్తున్నాను. క్యాలిక్యులేటర్ చేపట్టు అని అనగానే నవ్వు రావాలి, అవును కదా క్యాలిక్యులేటర్ చేపట్టమా అంటే రెండో ఎక్కానికి కూడా క్యాలిక్యులేటర్ పట్టాల్సిన దౌర్భాగ్య స్థితిలో విద్యా విధానం ఉందే అని నీకు అనిపించాలి. అందుకనే కవిత్వ రూపం కవిత్వం వ్యతిరేకంగా వ్యంజనంగా మాట్లాడుతుంది, వ్యంగ్యంగా మాట్లాడుతుంది, ధ్వని పిచ్చోడెవడో అన్న మాట నేనన్నా. స్టీవ్ జాబ్స్ తన ఆఖరి పేజీలో రాసింది ఏంటి, చనిపోయే ముందర అనవసరమైన చెత్త పనుడు చేశాను నేను ఇది కనిపెట్టి. ఐన్స్టీన్ చెప్పిన మాట అదే. సో ఈ టెక్నాలజీ, ఈ సాంకేతికత, ఇవన్నీ వాటి దాని వెళుతూనే ఉంటే జీవన వ్యాపారంలో మనిషి తనకి తెలియని, తనని తరుముతున్న
తాను పుట్టినట్టు గమనించని ప్రశ్న తరుముతూ ఉంటే పరుగులు పెడుతూ ఏవో పనులు చేస్తుంటేనే ఇవన్నీ వస్తాయి. ఈరోజు నువ్వు కనిపిస్తున్నట్టు ఏ టెక్నాలజీ నీకు అవసరం లేదు. నువ్వు మనిషిగా బతకడానికి ఏ టెక్నాలజీ అవసరం లేదు. వేలాది సంవత్సరాలుగా నీతో పాటు సహజీవనం చేస్తున్న పులులు, మేకలు, కుందేళ్ళు, చేపలు అవన్నీ తినిగా నువ్వు కూడా రోజువారీగా తినిగా ఇంకా బతికే ఉన్నావు. సో సృష్టిలో జీవజాలం బతికే ఉంది. నువ్వు నరికిగా చేపల చెరువులు వేసిగా, రొయ్యల చెరువులు వేసిగా, అడవులని తవ్విగా ఇంకా మిగిలే ఉంది. సో నీ ప్రమేయం లేనటువంటి బ్యాలెన్స్ సృష్టిలో ఏదో ఉందని నీకు తెలిస్తే నేను తెలుసుకోవలసింది అది కాదు. నేను ఎంత దూరం పరిగెట్టినా అంగారకుడి దగ్గరికి వెళ్ళడం కంటే ముందర నా దగ్గరికి నేను వెళ్ళాలి. నా దగ్గర నేను లేకుండా ఎటో పరిగెడితే ప్రయోజనం ఏమిటి అనేటువంటి విధాన్ని అర్థం చేసుకోవటానికి పిచ్చోడు ఎవడో ఏదో కనిపెట్టు, అది కొనిపెట్టు, దిక్కుల డబ్బులు ఉన్నాయి. అసలు నీకు అవసరమా? 1996కు ముందు నీ దగ్గర ఫోన్ ఉందా? అప్పుడేమైనా కొమ్మలు ఊలిపోయా? ఇప్పుడు డ్రైవ్ చేస్తూ కూడా ఫోన్ మాట్లాడి యాక్సిడెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్న. అందువల్ల నేనేం చెప్తానంటే, నేను చెప్పింది సబవా కాదా అని తర్కించమని నేను ఒక విషయం ఉపదేశం చేయాలి. ఒక ప్రశ్న వీరు వేసుకొని నీ కార్యక్రమం తాలూకు ఉద్దేశం ఏంటంటే, నా పాటలు వినొద్దు, అనొద్దు, చదవండి. నా పాటలు అంటే మనిషి పాటలు. ఎందుకని ఒకసారి అమెరికాలో కూడా చెప్తూ వచ్చారు, ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు? ఇది ప్రియుడు ప్రేసి మాట్లాడుకోవాలా? మీరు అనాల్సి వస్తే జీవితంలో ఈ మాట ఇంతకుముందు చాలాసార్లు అని ఉంటారు, ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు, రేపు కూడా అంటారు. ఎందుకంటే మీ బిడ్డ అమెరికాలో ఉన్నాడు, మీ తమ్ముడు ఎక్కడికో వెళ్ళాడు, ఏదో జరుగుతుంది, ఈ సమయంలో ఏం చేస్తుంటాడో తెలుసుకున్నాడేమో పాపం. ఇదంతా మన జీవనంలో ఒక భాగం కదా. దాన్ని మీరు ఆ సినిమా ద్వారా, ఆ పాత్ర ద్వారా, ఆ సన్నివేశం ద్వారా, ఆ మ్యూజిక్ ద్వారా చూసినట్లయితే పరిమితం అయిపోయి అదొక హీరో హీరోయిన్ డ్యూయట్ లాగా మీరు భావిస్తారు. నేను ప్రతి చిన్న అవకాశాన్ని అక్కడ డ్యూయట్ అనేది ఒక మీనింగ్లెస్ ప్రక్రియ, యూస్లెస్ అండ్ మీనింగ్లెస్ ప్రక్రియ. చాలా సుస్పష్టంగా చెప్తున్నాను. యుగాళ్ళ గీతం అంటే ఏమిటి అర్థం? మాటకు మాట తెగుల్లాగా ఇద్దరు కలిసి నాకు నీ మీద ప్రేమ ఉంది, నాకు కూడా ఉంది, ఐ లవ్ యూ 2, ఐ లవ్ యూ 3 అని మాట్లాడుకుంటూ కూర్చుంటారా? సో నవరసాలలోనూ వాచ్యంగా ఎక్స్ప్రెస్ చెయ్యక్కర్లేని ఏకైక రసం రసరాజమైన శృంగారం. ఎంతమందికి పట్టింది తెలుసా విషయం? భయానికి వాక్రూపం ఉంది, అమ్మో బాబో అయ్యో అయ్యో, బీభత్సానికి ఉంది, వీరత్వానికి ఉంది. శృంగారానికి ఏముంది? డీప్గా ఆలోచిస్తే శృంగారానికి చూపులు, హావభావాలు, భావనలు, బాధలు, విరహాలు, మురిపాలు, ముచ్చట్లు, కనుసైగలు, ఇంకా తర్వాత అంటే ఏమేమిటి వస్తాయి? అన్ని నిశ్శబ్దాలు అనే సంగతి నీకు తెలుస్తుంది. లేదా అన్నీ నిశ్శబ్ద శబ్దాలే అని కూడా నీకు తెలుస్తుంది. నిశ్శబ్ద శబ్దం అంటే అర్థం చేసుకుంటే చాలు. కానీ మన కర్మ కొద్దీ సినిమాలో 90% పాట డ్యూయట్లే ఉంటాయి. దొండపండు లాంటి పెదవిల్ని బాగుంది నాకు దొండపండు కంటే మా వంకాయలు ఇష్టం, వంకాయలాంటి ఇలా మాట్లాడుకుంటారు ఎవరైనా ఎక్కడన్నా? ఈ సినిమా తీసేవాళ్ళు, చూసేవాళ్ళు అందరూ ప్రేమించుకునే వాళ్ళు అలా ఎప్పుడైనా అలాంటి వెకిలి చేష్టలు చేశారా? సో అలాంటి పాటలు వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే ఆ భావాన్ని జనరలైజ్ చేస్తాను. ప్రేమ అని ఒక యూనివర్సల్ భావం ఉంది. ఇందాక మొట్టమొదటి నుంచి చెప్తున్నాను, పాట ఉన్నది కానీ అవసరం లేని చోట వాడినప్పుడు అది అనవసరమైన ప్లేస్ అవుతుంది. ప్రేమ ఉన్నది, అంతా ఉన్నదంతా, జగత్తంతా ఉన్నదంతా ప్రేమే. సూర్యుడు చూపించే ఎండ ప్రేమ, సూర్యుడిచ్చేదే వాన, సూర్యుడిచ్చేదే చలి, సూర్యుడిచ్చేదే రాత్రి, సూర్యుడిచ్చేదే వెన్నెల. అవన్నీ సూర్యుడి. మరి ప్రేమను ఏ రూపంలో కావాలో ఆ రూపంలో ఇవ్వట్లా. నువ్వు చెమటలు చిందించి పని చేయడం ద్వారా, నీకు ఆరోగ్యం ఇవ్వడం ద్వారా, పంట ఇవ్వడం ద్వారా, మెతుకు ఇవ్వడం ద్వారా, బతుకు ఇవ్వడం ద్వారా పగటిపూట వెలుగుతున్నాడు. నిద్రపుచ్చడం ద్వారా, ద్వారపుచ్చడం ద్వారా, చల్లగా ఉంచడం ద్వారా, వెన్నెల రూపంలో తాను చంద్రుడిలాగా మండి మనకు వెన్నెల రూపం. ఎంత ప్రేమే కదా. ప్రేమ లేనిది ఎక్కడ? ఇక లైంగికమైనటువంటి ఒక ఆకర్షణకి అప్రధానమైన ఒక విషయాన్ని లేనిపోని ప్రాధాన్యత ఇస్తూ, అది కూడా నేను ప్రేమిస్తాను, అన్నం తింటాను అంటే నాకు అర్థమవుతుంది, నిద్రపోతాను అంటే అర్థమవుతుంది, ఇవన్నీ సకర్మక క్రియలు అంటాం. ప్రేమిస్తానంటే ఏమిటి చేస్తాను? దానికి ఏం అర్థం లేదు. సో ఇలాంటి వాటిలో వచ్చేటప్పటికి నేను ఒక స్టేట్మెంట్లా ఇస్తాను. ఆ స్టేట్మెంట్ని అది మనిషికి ఇస్తున్న స్టేట్మెంట్ లేదా స్వాగతం. నేను ఎంతసేపు ఏ పాట రాసినా స్వాగతం నాకు నేను అనుకుంటూ ఉంటాను. అదే వినగానే నువ్వు అనుకోవాలి అంటే అంతర్ప్రవాహంగా ఉన్న సరస్వతిని బయటికి తీసి చిత్రగంగ నుంచి యమున నుంచి వేరు చేయాలి.